దేవుని కృపను బట్టి ప్రేరేపణను బట్టి మనము కొత్త నిబంధనల సంగతుల్లోని ఫలించే జీవితం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, దేవునికి ఇష్టమైన ఫలము ఇవ్వాలనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఆత్మ ఫలం ఏమనగా అని చెప్పి గలతీ పత్రికలో పౌలు గారు చెప్పిన ఆ 9 గుణముల గురించి క్షుణ్ణంగా ధ్యానం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇంతకుముందు మాకు తెలియదా అంటే తెలుసు, కానీ మరికొంత లోతుగా వీటి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం జరుగుతుంది. మీరు ప్రేమ గురించిన సందేశం విన్నారు, సంతోషం గురించి సందేశం విన్నారు. గడిచిన వారము సమాధానం అనే దానిలో ఒక భాగాన్ని మనం చూసాం. అందులో మనం 3 విషయాలు ధ్యానం చేసాం. ఏంటా 3 విషయాలు అని చెప్పారంటే, ఒకటి, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి నీకు మధ్య ఆ కోపాగ్ని తొలగిపోయి సమాధానం కలిగేలాగా సెలవులు ఆయన ఆ కోపాన్ని ఆ శిక్షణ ఆయన భరించిన వారిగా ఉన్నారు. కాబట్టి నీకు మొదట దేవునితో సమాధానము కావాలి. 2, దేవునితో సమాధానం కలిగింది కదా, నాకు దేవునికి నాకు బాగుంది కదా, కాబట్టి నా ఇష్టానుసారంగా ఉంటారంటే కుదరదు. నీకు నీ చుట్టూ ఉన్న మనుషులందరికీ సమాధానము ఉండాలి. సో అక్కడితో అయిపోయిందా అనుకుంటే, ఆ తర్వాత చెప్తున్న మాట అంటే, సమాధాన పరిచే వాళ్ళే నా కుమారులు. ఈ 2 స్టెప్స్ దాటినాక సమాధాన పరిచే వాళ్ళే నా కుమారులు, కాబట్టి మీరు సమాధాన పరిచేవారుగా ఉండాలి అని చెప్పి గడిచిన వారు మనం అక్కడ వరకు చూసాం. మంచిది. ఇప్పుడు ఆ సమాధాన పరిచర్య, సమాధాన పరిచే ఆ కార్యము ముందుకు వెళ్ళాలంటే మనం ఎలాగుండాలి? గడిచిన వారం వాక్యం ఇప్పుడు దాకా అర్థమైంది కదా, రీకాల్ చేసుకున్నారు కదా, శ్రద్ధగా వినండి. ఇప్పుడు నీవు దేవునితో బాగున్నావు, ఇతరులతో బాగున్నావు. నీవు ఎవరన్నా ఇద్దరి మధ్య సమాధానం చడడం నువ్వు చూసావనుకో, మనకి ఎందుకు వచ్చిందండి, వాళ్ళు గొడవలు సత్తారు అనకూడదు. 2, నీ విషయంలోనే ఒకవేళ ఎదుటి వ్యక్తి సమాధానంగా ఉన్నాడు అనుకోండి, నువ్వు మంచిగా ఉన్నా నేనేం చేయనండి అనకూడదు. ఎందుకు అనకూడదంటే, ఒకసారి చూడండి, 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట చదువుదాం, లేదా 10, 11, 2 చదువుదాం, పర్లేదు. జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. మీ బైబిల్ చూపించేయాలి, అక్కడ చదవాలి నేను చెప్పినప్పుడు, తర్వాత నా వైపు చూడాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా. మీరు ఈ ప్రార్థనలో వాళ్ళకి తినే ఎత్తి గోలు చేస్తారమ్మా, అట్లా లోపలికి వెళ్ళి తినేసినప్పు త్వరగా. ప్రార్థనకు ముందో తర్వాత అసలు ప్రార్థనలు మీరు ఇలాంటి పెట్టకూడదు, పిల్లలకి వెళ్ళిపోవాలి. చదువు. ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. 11, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి. ఆ మాట చూడు, సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. సమాధానము నువ్వే వెతకాలి. మాట అండర్లైన్ చేసుకోండి. సమాధానాన్ని ఏం చేయాలంట? నువ్వే వెతకాలి. తప్పు నీదా వాడిదా కాదు, నీకు కావాల్సిందేంటి? సమాధానం. సమాధానం పరచాలి. ఇప్పుడు అటు వ్యక్తి తప్పు ఉంటే, అటు వ్యక్తికి నిజంగా అంత బుద్ధి ఉంటే అంత బిగుసుకుపోయే అవసరం రాదు. ఇప్పుడు వాడికి బుద్ధి లేదు కాబట్టి నువ్వే ఏం చేయాలి? సమాధానం వెతకాలి. ఇప్పుడు బుడదే అన్నాను, అమ్మా ఇక్కడ లేలు, నువ్వు అక్కడ తిను అని చెప్పాను. చిన్నపిల్లల మనస్తత్వం ఎలాగ ఉంటుందంటే అలిగేస్తారు. పొద్దున క్యాసరపల్లి చర్చిలో ఇలాంటిది ఒక స్టాండ్ ఉంటుంది, అది పాడైపోయింది, అంత ఉంటుంది. అదేమనిద్ది, నేను దాని మీదే పాడతానంది. దాని మీద ఏం పాడతావు, దాని మీద కుదరదమ్మాయి అని చెప్పానంటే పాట పాడలా, తలకే ఇలా పెట్టుకుని తిప్పేసుకుంది, నా వైపు చూడకుండా. ఏంటో తిప్పేసుకుందానంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, నువ్వు దాని మీద పాడతాం కుదరదన్నావుగా, తలిగేసింది. సరే నేను ఇంకా మోటివేట్ చేస్తున్నా, అబ్బా నా అందరూ మరదలేనా అక్కడ, నా మరదలు పాడినట్టు ఎవరో పాడరు కదా, ఏంటి వాళ్ళు పాటలు, ఏదో మోటివేట్ అవట్లా. ఇప్పుడు ఆ పిల్ల అలిగింది, తప్పు ఆ పిల్ల దగ్గర ఉంది కాబట్టి ఆ పిల్ల వదిలేస్తామా? మనమే చొరవ తీసుకుని వెళ్ళి మనమే ఇచ్చేస్తాం, బుజ్జగెత్తావా? మనమే వెతుకుతాం ఆ పిల్లతో సమాధానం కోసం. పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి, పెద్ద వయసు వాళ్ళకి వచ్చేటప్పటికి, నీ వయసు వచ్చేటప్పటికి, కాస్త ఎదిగిన వయసు వచ్చిన వాళ్ళు ఇలాగే నీ మాటకి అర్థమో అపార్థమో వాళ్ళు అలిగినప్పుడు నువ్వేం చేస్తావు? చిన్నపిల్లలతో అయితే
ఆడు బాధపడితే తట్టుకోలేవు, ఆడు బాధపడితే ఓర్చుకోలేవు, ఆడు అలిగితే ఓర్చుకోలేవు, ఆడు అలక తిరగడానికి ఏదో ఒకటి బుజ్జగిచ్చి అదని ఇదని అదని చేస్తావు. ఇప్పుడు చిన్నపిల్లవాడు కాదు, నీ తోటివాడు, నీ వయసు, నీ అన్న, నీ తమ్ముడు, నీ అక్క, నీ చెల్లి, నీ వల్ల ఎక్కడో అలిగారు, అది నీకు తెలుసు నీ వల్ల జరిగిందని. ఇప్పుడు నువ్వు దీనికి కూడా అలిగితే ఆవిడేం చేస్తాడండి అని అంటావా, లేకపోతే వదిలేవే అని అంటావా? నువ్వు సమాధానం ఎదుగుతావా, పంతం ఎదుగుతావా? రోజు ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక డూడు బస్వన్లు వస్తారు కదా, తెలుసా మీకు? వాళ్ళు ఎద్దుని అలంకరించి బాగా అలంకరించి గంగిరెద్దుని తీసుకుని ఇంటింటికి వచ్చి సన్నాయి పాటలు పాడి వెళ్తారు. సో ఇక్కడికి వచ్చారు. ఈయన పాస్టర్ గారు అని చెప్పి నా వ్యక్తికి అర్థమైన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే, నేను యేసు ప్రభు పాటలు పాడతానని చెప్పన్నాడంట. భలే ఉంది, యేసు ప్రభు పాటలు కూడా పాడతావు, పాడమనంటే దగ్గర ఒక 8 పాడించుకున్నాడంట. పాస్టర్ గారు సంతోషించాడంట. ఒక మంచి అతనికి ఒక కానుకేదో ఇద్దామని అతనికి తీశాడంట. ఈలోపు అయ్యగారు ఇంకా అవలేదు, నా ఎద్దు సంగతి చూడండి అన్నాడంట. ఏముందరో నీ ఎద్దు సంగతి చూడండి అంటే, నేను ఇప్పుడు ఏం చెప్తాను చూడదు, ఏం చేద్దాం చూడన్నాడంట. ఏం చేద్దారా అని చెప్పన్నానంటే, ఇదిగో అయ్యగారికి వందనాలు పెట్టానంటే అది 2 కాళ్ళు కిందకేసి 2 కాళ్ళు ఇట్టబెట్టి అది అయ్యగారికి వందనాలు చెప్తుందంట. నువ్వు ఏదన్నా తింటావా అంటే తలకాయ తిన్నా నూపుతుందంట. ఏది చెప్తా చెప్తుందంట. చిన్న స్టూల్ ఎత్తే 2 కాళ్ళు పైన పెట్టి 2 కాళ్ళు పక్క, అది ఇతను నేర్పించిన అన్ని చేస్తుందంట. ఈ పాటలో ఒక సంతోషం వేస్తే పాస్టర్ గారికి ఈ ఎద్దు యజమాని చెప్పినట్లల్లా ఉంటుంది కదా, దానికి చాలా ఆశ్చర్యం వేసిందంట. అదొక నోరు లేనిద్దే అయినప్పటికీ అదేంటి ఆ రీతిగా ఏం చేస్తుంది, లోబడిపోతుంది అని చెప్పని. అయితే ఆ దూరంగా బరువులు మోసే ఇంకొక ఎద్దు కట్టేసి ఉందంట. అది దీని వెంక చూస్తుందంట. అప్పుడు ఎప్పుడైతే ఈ వచ్చిన వ్యక్తి సన్నాయి వాయించి వచ్చిన వ్యక్తి ఎప్పుడైతే ఈ విషయం చూశాడో పాస్టర్ గారు ఆ ఎద్దేంగ చూడండి, అది నా ఎద్దేంగ చూస్తుంది, ఇంకా ఎక్కువసేపు ఉంటే తాడి తెంపుకుని వచ్చేద్ది, నేను వెళ్ళిపోతాను అని అన్నాడు. ఏ అయ్యానంటే, ఇది ఆ ఎద్దులాగా పోట్లాడదు, ఇది ఆ ఎద్దులాగా ఏమంటారు వెళ్ళదు, పోటీకి వెళ్ళదు, కుమ్ములాటికి వెళ్ళదు. ఓకే అనంటే ఎందుకనంటే, అయ్యా దీని గుణమంతా మేము మార్చేసేసాం, అటు పక్కన ఒక ఎద్దును చూడు, అది ఎద్దును చూసి దీని రంగురంగులు ఎన్ని పెడతారు కదా, తల మీద ఇలాగా అద్దాలు వస్తాలు ఎన్ని పెడతారు కదా, దాన్ని చూసి అక్కడున్న ఎద్దు ఏమంటుందో తెలుసా, కాలు దూతుందంట. ఇది దూవలేదు, దీని స్వభావం మార్చివేయబడింది. దీని స్వభావం ఇప్పుడు ఆయన అడిగాడంట, ఇది దానిలాగా బరువు పట్టలేదు, ఇది దానిలా కొమ్మెసరలేదు. ఒకప్పుడు అలా ఉండేది, ఇప్పుడు మా దగ్గరకు వచ్చినాక దీని స్వభావం అంతా మేము మార్చి పడేసాం అన్నాడంట. ఇప్పుడు యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత ఈ గంగిరెద్దు అబ్బాయి చేతిలోని ఎద్దులాగా స్వభావం అందరికీ మార్చబట్ల ఎలా మిగిలిపోయారు అంటే, ఈ కాలు వాడికి ఎప్పటికీ సమాధానం రాదు. కొంతమంది అంటే వాడి స్వభావం ఇంక అక్కడ ఆగిపోయింది, మార్చబడలా. సాత్వికుడైన యేసే దగ్గరకు వచ్చి, దీనుడైన యేసే దగ్గరకు వచ్చి, సాధువైన యేసే దగ్గరకు వచ్చి ఆయన నిన్ను మార్చే ప్రయత్నం చేస్తుందా, ఆయన నీకు మాదిరిచ్చి నీకు బోధించి నిన్ను మార్చే ప్రయత్నం చేస్తున్నా? నీకు అసలు ఆయన బోధతో సంబంధం లేదుగా. ప్రభువు నిన్ను ఏం చేయమన్నాడు, ఏం చెప్తున్నాడు, ఎలా నీకు సంబంధం లేదుగా. నీకేదో జరిగితే చాలు, నీకేదో దక్కితే చాలు, నీకేదో క్షేమం వస్తే చాలు, ఏదో తోడుండి లాభం వస్తే చాలు, అందుకే వస్తున్నావు తప్ప ఆయన నీకేమి నేర్పించి నేను ఎలా మార్చుకోవాలనుకుని నువ్వు వినట్లా, పట్టించుకోవట్లా, అర్థం చేసుకోవట్లా. కాబట్టి నువ్వు మార్చబడవలసిన స్థితిలో నుంచి నువ్వు మారని స్థితిలోనే ఇలా ఉన్నావు. ఎలా ఉన్నావు? ఈ దువ్వేవాడికి ఎప్పటికీ సమాధానం రాదు. దువ్వడం అంటే ఏంటి? ఇందాక చెప్పా. ఇప్పుడు అలిగారు ఆపోజిట్ వ్యక్తి, ఏంటంట ఇది దువ్వడం అంటే ఏంటంట, మాట్లాడంట, ఏంటంట పలకరించడంట, ఏంటంట పిలుస్తున్నాడంట, పోని. సమాధానం అంటే ఆ రెచ్చగొట్టి నువ్వు రెచ్చిపోయేది కాదు, నువ్వు వెతకాలి. అటు వ్యక్తి రాంగ్ స్టేట్లోకి వెళ్ళిపోయినప్పుడు నేను పోల్చాను కదా, చిన్నపిల్లల్ని ఎలాగైతే లాలించే ప్రయత్నం చేస్తావో నువ్వు దేవుని స్వభావంలోకి మారావు కాబట్టి నువ్వే అటు వాడిని ఎట్టా సాధు చేసుకోవాలో నువ్వే చేసుకోవాలి.
దాన్నే వెదికి వెంటాడు అన్నాడు. నీకు మంచి రోజులు ఉండాలంటే పైన చెప్పాడు చూడు, జీవాన్ని ప్రేమించి మంచి దినాలు చూడాలంటే చెడ్డదాన్ని పలకూడదు. నీకు మంచి రోజులు రావాలంటే ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకూడదు, పెదాలు కాచుకోవాలి, కీడులో ఉండకూడదు, ఆఖరిగా సమాధానాన్ని వెతికి వెంటాడాలి. సమాధానాన్ని వెంటాడకుండా నేను దేవునితో బాగానే ప్రార్థన చేస్తున్నాను, దేవుడి దగ్గర బాగానే ఉన్నానంటే ఇది భ్రమ. వాక్యం నెరవేర్చకుండా నేను దేవుడితో బాగానే ఉన్నానంటే అది భ్రమ. నువ్వు అనుకుంటున్నావు తప్ప దేవుని ఆమోదం అందులో ఉండదు. మాట మీకు అర్థమవుతుందా? ఈ ముందే అక్కడ హెబ్రీ పత్రిక ఉండదు, ఒకసారి తీయండి. 12వ అధ్యాయంలో 14వ వచనం. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో ఏముండాలి? దానికి నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయమంటున్నాడు. వరకే వచ్చేది సమాధానం. వాక్యంలో చెప్పేది పట్టుకోకపోతే నీ జీవితం ఈ భూమి మీద ఉన్నప్పుడే బాగుపడదు, ఇంకా పరలోకం వెళ్తావు. ప్రతి అడుగు ఎట్లా వేయాలో నీ జీవితంలో చిన్న కాడి నుంచి పెద్ద వరకు వాక్యంలో ఇచ్చాడు. ఈ బైబిల్ చాలా మంది చదువురు, పట్టించుకోరు, లెక్క చేయరు, పోయి చెప్పినా వినరు. కానీ దేవుని వాక్యం వినకుండా దేవుళ్ళు ఆనందించడం నీ జీవితంలో అవ్వదు. దేవుని వాక్యం చెప్తుంది, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంట? అందరితో ఉండాలండి. అందరితో ఉన్నావా? పక్కన వాళ్ళని అడగండి, నువ్వు అందరితో సమాధానంగా ఉన్నావని అడగండి. అడగట్లే, మీరు అడగండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఎవరి మీద వెలిగావు? నా మీద? మీ అమ్మ మీద? చెప్పమ్మా, ఎవరి మీద వెలిగావు? అలాగలా బాగానే ఉన్నావు. పక్కన వాళ్ళు అడగండి, ఆ పని చేయండి, టైం వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ అందరితో సమాధానంగా ఉన్నారని అడగండి. ఏం చెప్పారు మీకు? సమాధానంగానే ఉన్నారా? అమ్మో, నీ మంచి మంచి భక్తులకు వాక్యం చెప్పే భాగ్యం దక్కింది నాకు. మరి ఇంకేముంది ఇందులో? ఒకవేళ లేదు అనే ప్రశ్న గనక, లేదు అనే జవాబు గనక వాళ్ళు ఒకవేళ చెప్పుంటే దానికి ఏం ప్రయత్నం చేసేవాడు అని ఆ పక్కన వ్యక్తిని. సమాధానం లేదన్నావు కదా, ఆ సమాధానం కోసం నువ్వేం ప్రయత్నం చేసావు? ఏం ప్రయత్నం చేసావు? ఏం ప్రయత్నం చేసావు? నేను చెప్తే ఏం చేయాలి? మొదటిగా ఏం చేయాలంటే, ఆ వ్యక్తితో సమాధాన పడాలంటే దానికి దేవుని సహాయం పొందుకుంటానికి మొదట దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రార్థన సహాయం లేకుండా, ప్రార్థనలో ప్రభు సహాయం లేకుండా కోల్పోయిన సమాధానాన్ని మళ్ళా రాబడతాం నీ వల్ల కాదు. సాతాను వచ్చి దూరి చెడగొట్టి విభజించే ప్రయత్నం చేస్తున్నప్పుడు, అక్కడ విభజన జరుగుతున్నప్పుడు, అక్కడ వేరవుతున్నప్పుడు, అక్కడ సమాధానం కోల్పోతున్నప్పుడు దానిని జ్ఞానంతోనో బుద్ధితోనో కాదులే కానీ దేవుని ఆత్మ సహాయం కొరకు మొదట మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు ఎప్పుడు ఏ విషయం కొరకైనా ప్రార్థనలో దేవుని మీద ఆధారపడాలి. దేవుని దగ్గర అట్లా ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాని విషయాలు అంటూ ఏమీ ఉండవు. అన్ని విషయాలకు సమాధానం వచ్చింది. వ్యక్తుల గురించి అయినా, వ్యక్తిగత విషయాలైనా సమాధానం నీకు దక్కాలని అంటే దేవుని దగ్గర దక్కి తప్ప ప్రార్థన చేయకుండా నువ్వు జరిగిపోయిన చూసండి, ఎంత రిపీట్ చేసుకున్నా. ఏమండి, వెనకటి రోజుల్లో క్యాసెట్లు ఉండే అనమాట, తిరిగి పెట్టుకుంటామే, రివైండ్ చేసి అది అరిగిపోవడమే తప్ప ఈ సమాధానం ఇటు జరిగిపోయినంత రివైండ్ చేసి ఏం చేస్తున్నావు? రివైండ్ చేసి నువ్వు మొదట ఏం చేయాలంటే దేవుని వాక్యం నువ్వు సమాధానం వెతకమంటుంది, ప్రయత్నం చేయమంటుంది. కాబట్టి నువ్వు మనిషి దగ్గర ప్రయత్నం చేసేదానికంటే ముందు దేవుని దగ్గర ప్రార్థించి సమాధానం పొందుకుంటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ప్రార్థన చేస్తే మనకు సమాధానము ఎలాగొచ్చేది అనేది 2 సంఘటనలు నేను చెప్పి నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తా. ప్రార్థన చేస్తే మనకి ఎలాగ సమాధానం వచ్చింది అనే మాటకి. ఒక మిషనరీ ఉన్నారంట, ఫారెన్ మిషనరీ, వేరే చోటకి వెళ్ళి అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు ఆయన్ని గిరిజనుల మధ్య, అంటే కొండ ప్రాంతాల్లో, ఇంకా పట్టణానికి ఏమీ కనెక్షన్ ఉండదు, ఆ రిమోట్ ఏరియాల్లో ఆయన్ని ఆ పైన ఉన్న మిషన్ వాళ్ళు అక్కడ మిషనరీగా పంపించారు, సేవకుని పంపించారు. వెళ్ళాడు, ప్రయాసపడ్డాడు, కన్నీరు కార్చాడు, వేదన పడ్డాడు. ఈయన 30 ఏళ్ల పరిచర్యలో చదువురాని ఆ ప్రాంతంలో ఈయన వలన అక్కడ వెలుగు వచ్చింది.
యేసయ్య జబ్బులు నఫ్తాలకు వెళ్ళినప్పుడు ఎలా వెలుగు వచ్చిందో, ఈరోజు వెలుగు సంబంధమైన మనము చీకటి ప్రాంతంలో ఉన్నప్పుడు మన వలన వాళ్ళు వెలుగు చూస్తారు. సో ఈ సేవకుడు వెళ్ళిన తర్వాత అక్కడ వెలుగు వచ్చింది, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు బాగుపడ్డారు. ప్రతి కుటుంబంలో కూడా అయ్యా మీరు మా దగ్గరకు రావడం వలన మేము ఈ విషయంలో జ్ఞానం పొందుకున్నాం, ఈ విషయంలో మేలు పొందుకున్నాం, మేము చదువు పొందుకున్నాం, మేము మా కుటుంబం కట్టుకున్నాం, మేము జాబ్ పొందుకున్నాం అని ఈయన 30 ఏళ్ల పరిచర్య ప్రతిఫలంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ లోకపరంగా ఎడ్యుకేట్ అయ్యారు, దేవునిలో రక్షణ పొందుకున్నారు, స్థిరపడ్డారు. ఒక మంచి ఈయన పిల్లలను కూడా వదిలేసి వచ్చి ఆ కుటుంబాన్ని కూడా వదిలేసి వచ్చి ఇక్కడ పరిచర్య చేశారు. 30 సంవత్సరాల కాల పరిమితి అయిపోయింది. 25 ఏళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చాడు, 30 ఏళ్ళు ఉన్నప్పుడు వచ్చాడు, 30 ఏళ్ళ కాలం అయిపోయింది, 55-60 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అనుకుని ఆయన, అంటే వాళ్ళ పరిమితి 30 ఏళ్ళే అయిపోయింది, ఆ మిషన్లో అయిపోయింది. రిటైర్ అయిపోయాను అనుకుని ఇక నా డ్యూటీ అయిపోయింది, వేరే పాస్టర్ వస్తున్నాడని చెప్పని వాళ్ళందరి దగ్గర సెండ్ ఆఫ్ తీసుకుని ఆయన తన ఇంటికి బయలుదేరాడు. ఈ 30 ఏళ్లలో తన పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలు గొప్పోళ్ళు అయిపోయారు, చదువులు ఉద్యోగాలు పెళ్ళిళ్ళు అని అయిపోయినాయి. పిల్లలకి ఈయనకి నిమిత్తం లేదు, వాళ్ళు తిప్పలు పడ్డారు. ఇప్పుడు ఈయన ఇంటికి వెళ్తున్నాడు, పిల్లలు సెటిల్ అయిపోయారు, భార్య ఉంది. సో భార్య దగ్గరికి వెళ్ళాడు. ఈయన వెళ్ళేటప్పుడు పాపం ఈయన సామాగ్రి కానీ ఇంకేమైనా కానీ చాలా ఇబ్బంది పడతా, చాలా అన్ని క్యారీ చేసుకుంటే చాలా ఇబ్బంది పడ్డా. వయసు అయిపోయింది కదా, ముసలోడు అయిపోయాడు కదా, ఈ 30 ఏళ్లలో తను పొందుకున్న కొన్ని సామాగ్రి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డాడంట. ఇప్పుడు అక్కడ తన హృదయం గాయపడింది. ఏం గాయపడింది? 30 ఏళ్ళు నేను ఈ పరిచర్య చేసిన తర్వాత కనీసం నాకు మంచి సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. ఏమివ్వలా? రిటైర్మెంట్ అప్పుడు ఏదో సన్మానాలు చేసి పంపిస్తారు కదా, నాకు సెండ్ ఆఫ్ వీళ్ళు సరిగా ఇవ్వలేదు అని చెప్పి ఆయన దుఃఖము, కోపము పెట్టేసుకున్నాడు. పెట్టేసుకున్న తర్వాత ఇక మనసులో సమాధానము, ఈ పైనున్న మిషనరీ తన పైనున్న మిషన్ వాళ్ళ మీద సమాధానం కోల్పోయాడు. అలాగ తెలియదు, ఈయన కోల్పోయాడు. ఈయన ప్రేమించిన వాళ్ళు, ఈయన బంధువులు, స్నేహితులు ఎవరన్నా ఈయన ఇంటికి వచ్చి విజిటింగ్ కోసం నేను చూసి వెళ్దామని చెప్పని వచ్చి 30 ఏళ్ళు పరిచర్య చేసావు, నీ వల్ల చాలా మేలు జరిగిందని చెప్తానికి వస్తుంటే, ఏం పరిచర్య చేస్తే ఏంటి, నాకు ఇలాంటి సెండ్ ఆఫ్ ఇచ్చారు, నాకు ఇలాంటి ఎండ్ ఇచ్చారు, నాకు రిటైర్మెంట్ అయ్యానని సంతోషం లేకుండా చేశారు, నన్ను సరిగా ఘనంగా స్వాగతం పంపించలేదు, ఇంకేమనాలి, సరే తెలుగులో ఏం చెప్పాలి, సెండ్ ఆఫ్ సాగనంపలేదు సరిగా. సో ఆయన అలాగా బాధపడుతున్నాడు. ఈ రిమోట్ ఏరియాల నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు, అయ్యగారు మేము వాళ్ళ దీవెని పొందుకున్నాం, మీరు బాగానే దీవెని పొందుకున్నారు, నాకే ఇట్లా జరిగిందని తన హృదయములో సమాధానాన్ని కోల్పోయాడు. ఎవరు వచ్చినా అట్లా చెప్తున్నారు, వాళ్ళ ఆవిడ ఒక రోజు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగిందంట, అయ్యా ఇంత మంచి పరిచయం చేసి 30 ఏళ్ళు గడిపేవు, బాగానే ఉంది, నువ్వు ఎందుకు వచ్చిన వాళ్ళకల్లా ఇట్లా జరిగిందని చెప్తున్నావు, ఎవరన్నా నీ బాధ తీర్చగలిగారా? తీర్చలేదు కదా, అదేదో దేవుణ్ణి అడుగు, అసలు నీకు అటు ఎందుకు జరిగింది దేవుణ్ణి అడుగు అని చెప్పినారంటే, చెప్పావులే నాకు చెప్పొచ్చావా అని చెప్పని పెళ్ళంతా అన్ని అయినప్పటికీ హృదయంలో నొచ్చుకుని, అసలు దేవుడు దీని గురించి ఏం జవాబు చెప్తాడు, నాకు తృప్తి లేకుండా ఎందుకుందని చెప్పి గదిలోకి వెళ్ళిపోయి నైట్ 9 గంటలకి గదిలోకి వెళ్ళిపోయి ఆ భోజనానికి కానీ దేనికి కానీ రాకుండా ప్రార్థన చేస్తున్నాడు. 11ంటికి భార్య వెళ్ళింది, ప్రార్థన చేస్తున్నాడు. 1 గంటకే ప్రార్థన చేస్తాను, 3ంటికి ప్రార్థన చేస్తున్నాడు. 3:30-4 మధ్యలో వచ్చి భార్య పక్కన పడుకున్నాడు. తెల్లారిపోయిన తర్వాత ఆ కాఫీ ఇచ్చి ఆ టిఫిన్ అరేంజ్ చేసేటప్పుడు భార్య అడిగిందంట, ఏమయ్యా ఎంతో కోపంతో చిరాకుతో వెళ్ళి దేవుని సందులో గడిపావు కదా, దేవుడు నీతో రాత్రితో మాట్లాడినట్టున్నాడే, సెట్ అయిపోయావు మనిషివి, ఏం మాట్లాడాడు చెప్పవా అంటే, మాట్లాడాడులే. ఏం మాట్లాడాడు చెప్పవా అని అంటే, మాట్లాడాడులే కాదయ్యా, ఇన్ని రోజుల నుంచి నువ్వు మెంటలు వచ్చిన వాళ్ళకి చేస్తున్నావు, నువ్వు ఏ రాత్రి అంతా ప్రార్థన చేసావు, అసలు నీ ప్రార్థన చూస్తే నాకే ఆశ్చర్యం, అంత ప్రార్థన చేసావు, ఎవడు నీతో అసలు ఏం మాట్లాడితే నీకు నీ మైండ్ సెట్ ఏంటంటే, అప్పుడు చెప్పాడు ఆ వ్యక్తి, దేవుడు చెప్పాడంట, ఏంట్రా నీ బాధ అని అడిగాడంట. ఏముంది ప్రభు, నాకు మంచి సెండ్ ఆఫ్ ఇవ్వలేదు. ఎందుకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి, నేను రిటైర్ అయ్యాగానంటే, నువ్వు రిటైర్ అయ్యావని చెప్పి నేను చెప్పానా? సేవకుని జీవితానికి రిటైర్మెంట్ ఉందా? నువ్వు వాళ్ళ దృష్టిలో అక్కడ పరిచర్య ఆపేసావు అంతే తప్ప, నీ జీవితకాలంలో నాకు సేవకుడివేగా, బ్రతుకున్నంతకాలం నా స్వార్థ చెప్పాల్సిందేగా, నా పరిచర్య చేయాల్సిందేగా. నువ్వు నా లెక్కలో అసలు రిటైర్ అవ్వలేదుగా, రిటైర్ అవ్వదు నీకు, అక్కడేంట్రా సాగనంపేది, అక్కడేం చేసేది, ఇక్కడికి వచ్చినప్పుడు నేను చేస్తాను అన్నాడంట. ఇప్పుడు ప్రార్థన చేయకపోతే, ప్రార్థనలో దేవుడి దగ్గర ఈ విషయం పెట్టకపోతే
తన అంతరంగానికి సమాధానం దక్కేదా? ఆ వ్యక్తుల మీద కోపం పోయేదా? ఆ వ్యక్తుల మీద ఆ అసమ్మతి పోయేదా? సో నేను అంటున్నాను, మొదటి మెట్టు ఆ ప్రయత్నం, ఆ వెతుకులాటలో మొదటి మెట్టు, ఎవరితో నీకు సమాధానం చెడిందో అక్కడ నువ్వేం చేయాలంటే, వారికి నాకు సమాధానం చెడింది ప్రభువా, దాన్ని ఎలా తిరిగి పునరుద్ధరించుకోవాలో అని చెప్పని ప్రభువుని ప్రార్థనలో అడగాలి. నువ్వు ఆ మనిషి మీద పంతం పెట్టుకుని అలిగేసి కూర్చుంటాం కాదు, నువ్వు ప్రభువుని అడగాలి. ప్రభువా, వారు అజ్ఞానంగా ఉన్నారు, వాళ్ళు మూర్ఖంగా ఉన్నారు, నేను అట్లా ఎందుకు అయిపోవాలి? మా మధ్య సమాధానం వచ్చేలాగా నువ్వు నాకేదో ఒక సహాయాన్ని దయచేయి ప్రభువా అని చెప్పి నువ్వు ప్రార్థనలో మొదట ప్రభు దగ్గర అడిగితే ప్రభువు నీకు ఒక మార్గం చూపిస్తారు. ప్రభువు నీకు ఒక మార్గాన్ని, ద్వారాన్ని తెరుస్తారు. నీకు అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం? పలకరించుదాం అనుకుని నా మొహం తిప్పేసుకున్నాడు, ఏం చేస్తాం? పొమ్మను. నీ వ్యక్తిగత ఆ పంతము రోషంతో వెళ్తే అవత పని ఇక్కడ దేవుని దగ్గర. నువ్వు చేయాల్సింది ఏంటి? ఆ డోర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయినా రావచ్చు, నీ సైడ్ నుంచి నువ్వేం చేయాలి? అది పొందుకునే వరకు విధికి వెంటాడాలి, ప్రయత్నాలు చేయాలి. దానికి దేవుని సహాయాన్ని కోరాలి. ఈ వాక్యం వేసేటప్పటికి ఒక ఆయన అంట ఫ్రెండ్స్తో కలిసి బాగా తాగేసేసేసి ఫ్రెండ్స్తో కలిసి బాగా ప్యాకెట్లు ఆడుతూ ఉంటాడంట. వినాలి, వాళ్ళ ఆవిడంట బయట ఆడొచ్చినా గొడవ చేస్తుందంట, ఇంట్లో తాగుతున్న ఇంట్లో ఆడుతున్నా గొడవ చేస్తుందంట. ఇప్పుడు ఈయనకి ఏం కావాలి? సమాధానం కావాలి. అప్పుడు ఆయన ప్రార్థనోడే. అప్పుడు ఏం చేశాడనంటే అతను ఈ వాక్యం విని ప్రార్థన చేశాడంట, అయ్యా నా పెళ్ళాన్ని 2-3 రోజులు ఊరు పంపించచ్చుగా, నా పెళ్ళం వింటూ లేకుండా చేయొచ్చుగా, నా పెళ్ళం వింటూ ఉంటే నాకు తాగడానికి అవట్లేదయ్యా, నా పెళ్ళం వింటూ ఉంటే నాకు ప్యాకెట్ నాకు అవట్లేదయ్యా అని చెప్పని గట్టిగా ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి ఏదో ఒకటి చేస్తే పెళ్ళం పుట్టింటికి వెళ్ళింది కదా, ఇంట్లో సిట్టింగ్ పెట్టేశాడు. ఫ్రెండ్స్ వచ్చారు, మొత్తం సెటప్ పెట్టేశాడు, మొత్తం అన్నీ అపహకాడుతున్నారు. ఎవడో తప్పించుకున్న దొంగను వెతకబోయి పోలీసులు ఇంట్లోకి వచ్చారంట. లోపల సెటప్ చూసి, ఏమండి వీళ్ళు అలికిడయ్యి వీళ్ళు పారిపోయారు, లోపల సెటప్ చూసి వీళ్ళు పట్టుకోపోయారు. వీడు చక్కగా పైకి వెళ్ళిపోయాడంట. ఎవరో ఇంటూ మన ప్రార్థనోడు. ఈ ఫ్రెండ్స్ అందరూ చిక్కారంట. ఫ్రెండ్స్ ఏమీ తెలియని అమ్మాయికుల్లాగా వచ్చాడంట పైనుంచి. పోలీసులు అడుగుతుంటే నాకేం తెలియదు అంటున్నాడంట. నాకేం తెలియదు అంటున్నాడంట. ఇది ఎవరిల్లు? ఈ ఇంటికి ఓనర్ ఎవరు? నువ్వే. సర్లే రా అని చెప్పిన భుజం మీద చెయ్యి శుభ్రం తీసుకెళ్ళి జీబులో ఎక్కి స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ స్టైల్లో కాస్త మాట్లాడాళ్ళు, బాగా వాళ్ళ స్టైల్లో మాట్లాడేసేసేసి కాటిలు పెట్టి అడుగుచ్చోబెట్టారు. ఇక్కడ ప్రతి వాళ్ళ కుటుంబంలో భార్యలకో తల్లులకో ఎవరో ఒకరికి తెలుసు, వాళ్ళు వచ్చి బెయిలిచ్చి పట్టుకెళ్ళిపోయారు. ఇలా ఆవిడ పుట్టింట్లో ఉంది, ఇలా ఆవిడ మ్యాటర్ తెలియదు. 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. 3వ రోజు అంట ఆ సాయంత్రం పూట వాళ్ళ ఆవిడ వచ్చింది, బెయిల్ ఇచ్చింది, తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ ఆవిడని అడిగాడంట, ఏమే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి నీకు ఎట తెలిసింది అని అడిగాడు. నేను ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చాను, నువ్వు లేవు, ఎవరినైనా మాకేం తెలియదు అన్నారు. నేను ఆ రోజు పడుకున్నాను, తర్వాత రోజు ప్రార్థన చేసి పడుకుంటే దేవుడే నాకు చూపించాడు నువ్వు అక్కడ ఉన్నావని. దేవుడు చూపించాడంట. నీ ఫ్రెండ్స్ని ఎవరిని అడిగాను, అడ్రస్ పట్టుకున్నాను, వెళ్ళాను, తెచ్చుకున్నాను అని చెప్పినానంట. ఇప్పుడు మనోడేంటి, నేను ప్రభువుని అడిగింది, నేను ప్రభు చేసింది ఏంటి? వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి పంపించేటప్పుడు వాళ్ళు చెప్పారంట, రోజు కానిస్టేబుల్ వస్తాడు, బుక్ పట్టుకొస్తాడు, ఈ మహానుభావుడు రోజు 2 రోజులకు ఒకసారి అన్నారు, ఖచ్చితంగా అందులో సైన్ పెట్టాలి, ఆ ఇంట్లో అటువంటి వాతావరణం ఏమన్నా కనపడిందా ఈసారి ఫుల్గా వేసి పడేస్తా ఉన్నారంట. ఇప్పుడు ప్రభు తెచ్చిన సమాధానం ఏంటి? మనోడు నాకు సమాధానం కావాలి, మా ఆవిడ గోల్ నేను తినలేకపోతున్నాను ప్రార్థన చేశాడు. కరెక్టే, నువ్వు ప్రార్థన చేసింది విన్నాడు ప్రభు, విన్నాడు కాబట్టి ఇక మీ ఆవిడని అడగదు, ఎందుకంటే నువ్వు తాగుగా, నువ్వు తాగాల్సిన అవసరం లేదు కదా. ఇంకా ప్రార్థన చేసినప్పుడు ప్రభువు సమాధానం తేవడానికి ఆడిని మార్చాలా, నిన్ను మార్చాలా, ఏదో ఒకటి చేస్తాడు. మనం చెప్తే మారరాళ్ళు, మన సైడ్ నుంచి చెప్తే మారరాళ్ళు, ఆ వ్యక్తి ప్రార్థన చేయాలి.
ఎవరు ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తి చేయాలి. అయ్యా ఏంటి ప్రభువా, మంచో చెడో, తప్పో ఒప్పో, నీదే తప్పు నీదే ఒప్పో, కానీ సమాధానం కావాలని నువ్వు ప్రార్థన చేయి. నిన్ను మార్చాల్సింది నిన్ను మార్చిపడేస్తాడు, వాళ్ళని మార్చాల్స్తే వాళ్ళు మార్చాడు. అక్కడ పాస్టర్ గారు ప్రార్థన చేశారు, సమాధానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనే మారాడు, సమాధానం వచ్చేసింది. కొన్నిసార్లు సమాధానం ఎదుటోడు మారితే కాదు, నీ థాట్ ప్రాసెస్ మారితే వచ్చింది. అది 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 నీ కలగలనంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలంటే, నువ్వు ప్రార్థనలో గడిపితే నీ కోణంలో నుంచి నువ్వు తగ్గాల్సిందేంటో, నువ్వు ఆగాల్సిందేంటో, నువ్వు వదలాల్సిందేంటో, నువ్వు మార్చుకోవాల్సిందేంటో దేవుడు నీకే ఇస్తాడు. హల్లెలూయా. సో మొదటిగా ప్రార్థన చేయాలి. ప్రార్థనలో ఏవేవేవేవేవి అడగడం కాదండి. నీ 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 జీవితము, నీ భక్తి జీవితము వాక్య క్రమంలో లేనప్పుడు అసలు మొదటిగా ప్రార్థనలో ప్రభువా ఇలా ఉండాలని ఎరిగిన నేను ఇలా జీవిస్తున్నాను ప్రభువా, నేను అలా అయ్యేలాగా సహాయం చేయమని ప్రార్థించాలి. అది నిజమైన ప్రార్థన, అది యథార్థమైన ప్రార్థన. అలా దైవ చిత్తంలో ప్రార్థన చేసేవాడికి అడగకుండానే చాలా జరుగుతాయి. ఇలాంటి ప్రార్థన ఉండాలి. నువ్వు నీ భక్తి జీవితం తప్పిపోయింది, నీ భక్తి జీవితంలో దేవుడికి ఆయాసకరంగా జీవిస్తున్నావని నువ్వు తెలిసి కూడా నువ్వు ఎంతసేపు నాకు అది చేయి ఇది చేయాలంటే, నువ్వు ఆల్రెడీ ఆయనకు ఆయాసంగా ఉంటే నీకు ఎందుకు చేస్తాడు? నువ్వు ఆయనకు ఆయాసకరంగా ఉన్నావు, నువ్వు ఆయన భక్తి జీవితంలో లేవు, ఆయన వాక్యాసరంగా లేవు, ఆయన కోపం తెప్పించే క్రియలు నీలో ఉన్నాయి. ఇవి మార్చుకునే జీవితం నాకు ఇవ్వు, ఇవి జయించే జీవితం నాకు ఇవ్వని చెప్పకుండా నువ్వు అది ఇవ్వయా ఇది ఇవ్వయానంటే ఎవరు? అందుకే చాలా మంది ఫెయిల్ అవుతున్నారు, ప్రార్థనలు జవాబు రావట్లేదు. నీ ప్రార్థనలు అడిగావా? సమాధానం చెడింది ప్రభువా, ఎలాగైనా తిరిగి కలవాలి, నన్ను మార్చుతావా మార్చు, నేనేమన్నా తప్పుకున్నా నాకు మాట్లాడు. అసలు అడిగావా? ప్రార్థన చేయడం వచ్చా? నీ ప్రార్థన ఎంతవరకు వెళ్ళింది? ఇన్నాళ్ళు రక్షణ జీవితం తర్వాత నీ ప్రార్థన జీవితం ఎంత దూరం వెళ్ళింది? ఇక ఎంతసేపు అమ్ముడు మొక్కలైనా, ఆరోగ్యం ఇవ్వు, ఆహారం ఇవ్వు, ఇవి ఇవి ఇక పర్లోక ప్రార్థన ఎంతసేపు అదేనా? సమాధానం వెదికి వెంటాడాలి, వెదకాలి, వెంటాడాలి. దానికి మొదట ప్రార్థనలో దేవుని దగ్గర యథార్థంగా నువ్వు ఆయన మాట నీకు దక్కేలాగా నువ్వు ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా. ఒకటి, ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తాను చూడు. రెండో స్టెప్, ఒకటి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ఏదైనా జవాబు ఒకటి వచ్చింది. రెండవ స్టెప్ ఏంటంటే, ఇందులో సమాధానం కోసం ప్రయత్నించేటప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి కానీ ఆ వ్యక్తితో సమాధాన పడడానికి కానీ మొదటి అడుగు నీదే అవ్వాలి. ఇప్పుడు చాలా మంది పంతం పట్టేసేసేసి నేను ఒక ప్రయత్నం చేశాను, వాళ్ళు పట్టించుకోలేదు. అసలు నువ్వు చేసిన ప్రయత్నం ఎలాంటిది? నువ్వు చేసిన ప్రయత్నం యథార్థమైందేనా? నువ్వు చేసిన ప్రయత్నం నిజమైందేనా? ఏమండి, ఇప్పుడు సమాధాన పడాలి అని అంటే ఆ వ్యక్తితో హృదయం విప్పి ఆ వ్యక్తి హృదయం విప్పేలాగా మాట్లాడాలి. దానికోసం ఒక అనుకూలమైన సమయాన్ని చూసుకోవాలి. ఇప్పుడు రాత్రి నీకు నాకు గొడవ అయింది, నాకు కొంచెం బాధ కలిగింది, నాకు బాధ కలిగేసి నీకు అర్థమైంది. నేను అర్ధరాత్రి పడుకున్న 1 గంటకి నువ్వు నాకు అప్పుడు ఫోన్ చేసి నాకు నిద్ర పట్టట్లా సమాధాన పడు అని అంటే అది సమయమా? నేను నిద్రలో సర్లే పెట్టా అంట, కానీ నేను హృదయపూర్వక క్షమించినట్టు అలా నాకు ఒక్కొక్కసారి నా నిద్రలో ఫోన్ మాట్లాడేసిన కూడా గుర్తురాదు. నాకు బాగా అలసిపోయి, ఏమండి రాత్రి 2 పడుకున్నా 5 లేసా, 3 గంటలే నిద్రలేదు. అలాగా తక్కువ నిద్రపోయినప్పుడు ఎవరు ఫోన్ చేసినా తెలియదు నాకు. ఒక్కొక్కసారి ఎత్తేస్తాను, అది అటు పక్కన పెట్టేసుకుంటాను, మాట్లాడలేదని నాకు సైలెంట్లో పెట్టుకుంటాను. అలా కానీ ఇప్పుడు అలా నిద్రపోతున్నోడికి ఫోన్ చేసి సమాధాన పడదామని అంటే ఏమన్నా ఇద్దా? సరైన సమయంలో, సరైన స్థలంలో, సరైన చోట నువ్వు సమాధాన పడడానికి వెతకాలి, ప్రయత్నం చెయ్యాలి. నేనేదో ట్రై చేశాను, వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు, నేనేదో పిలిచాను. ఏమండి, అన్నదమ్ములు గొడవ అయిందంట, అన్నయ్య తింటున్నాడంట, తమ్ముడు సమాధానం కోసం ఆడు తినేటప్పుడు వెళ్ళాడంట, వీడు వెళ్ళంగానే ఆయన చూసి గొంతు పట్టిందంట, వీడు గ్లాస్ లాక్కుని సమాధానం పడ్డానని చెప్తే మంచి లెక్క లేకపోతే అంటాడంట. ఇలాంటి సమాధానం అలా పడేది ఈ స్టైల్లో సమాధానం పడేది దేవుని దగ్గర, మనుషుల దగ్గర? నా మాటలు అర్థం చేసుకోండి. మొదటి అడుగు నాదే ఎందుకు అవ్వాలి? ఆడికి సమాధానం పడడం లేదా? ఓకే, వాడు నీకన్నా కింద ఉన్నాడు. ఇప్పుడు సమాధాన పడడానికి మొదటి అడుగు నువ్వు వేసావంటే నువ్వు తగ్గినట్లు, అంటే నువ్వు తక్కువైపోయినట్లు, నువ్వు విలువ కోల్పోయినట్లేం కాదు. అక్కడ ఒక గొడవ జరుగుతుంది, ఆ పని వాళ్ళకి ఈ పని వాళ్ళకి మధ్యలో, లోతు పని వాళ్ళకి అబ్రహాం పని వాళ్ళకి మధ్యలో, పని వాళ్ళ మధ్య గొడవ ఉంది. ఆ మ్యాటర్ యజమానులకు తెలిసింది. ఎవరి దగ్గరికి వెళ్ళి సమాధానం కోరారు?
మరి అబ్రహాం పెద్దోడా లోతు పెద్దోడా? అబ్రహాం వల్ల లోతుకి మేలు కలిగిందా, లోతు వల్ల అబ్రహాం మేలు కలిగిందా? మరి మేలు పొందుకున్నాడు మరి మొండిగా వ్యవహరిస్తుంటే మరి అబ్రహాం కూడా మొండిగా ఉండదు ఏంటి? ఆడికి అంత ఉంటే బచ్చగాడు, నేను పెంచాను ఆడిని. నువ్వు పెంచొచ్చు. ప్రతి మనిషి దేవుని పోలిక, ప్రతి మనిషి దేవుని రూపం, ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు. సో ఆ వ్యక్తిని నువ్వు తృణీకరించడానికి చల్లవు. నువ్వు ఆత్మీయుడు అయితే అసలు నువ్వే బాబు నీకు నాకు గొడవ వద్దయ్యా ఈ విషయంలో, ఓకే నువ్వు అన్నట్టు చేద్దాం, నువ్వే సమాధానం పడతావు. అక్కడ అబ్రహాం ఏం చేశాడు? వెళ్ళాడు, నాయనా మనం బంధువులు, మన గొడవలు ఉండకూడదు, మన రక్త సంబంధికులు, మన మధ్య ఇలాంటి రాకూడదు. ఇప్పుడు ఏంటి నీకు నాకు ఈ ప్లేస్ చాటలో, నీ పనులు నా పనులకు ఇబ్బందిగా ఉంది కదా, నువ్వు వెళ్ళిపోతానంటే దూరం వెళ్ళిపోతానంటే వెళ్ళిపో. నువ్వు కుడివైపుకి వెళ్తే నేనే ఎడమవైపుకి వెళ్తా. ఈయన తగ్గాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూసే వాళ్ళందరి దగ్గర అబ్రహాము గొప్పడవుతాడు తక్కువ అవుతాడు? మనుషుల లెక్కలో తక్కువడవుతాడు. ఏంట్రా అంత గొడవైతే మనం వెళ్ళి ఆయన కొట్టేసేవాళ్ళం, మన అయ్యగారు ఏంట్రా ఇలా ఆయన బతులు ఆడతాడే నచ్చల. ఎన్నమ్మాలు ఎన్నో అంటారు. ఆత్మీయులు ఎన్నమ్మాల మాటల సంగతి పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళ అంతరంగంలో దేవుని వలన వాళ్ళ క్రియల వలన కలుగుతున్న సమాధానమే చూసుకుంటారు. ఎన్నమ్మాలు ఎవడేందంటే ఏంటి? దేవుడు మనతో సరిగా ఉండాలి. కానీ నువ్వు తగ్గావంటే ఏంటి, నువ్వు తప్పు చేసావంటే ఏంటి, ఎవడేమంటే ఏంటి? ఇప్పుడు మీరు అక్కడ చదువుకుంటే 13వ అధ్యాయంలో లోతట్టు వెళ్ళంగానే ఇప్పుడు యేసయ్య వచ్చి అబ్రహాంతో మాట్లాడుతూ మొదలుపెట్టాడు. తగ్గితే తప్ప, మొదటి అడుగు నీదైతే తప్ప, మొదటి ప్రయత్నం నీదైతే తప్ప, మొదటి ఆరాటం నీదైతే తప్ప, తప్పలేదు. అబ్రహాం ఏం చేశాడు? తనే మొదటి ప్రయత్నం చేశాడు. దేవుడు ఏం చేశాడు? ఆడు బాగుంగానే నిన్ను ఆస్వాదిస్తా అన్నాడు. మనుషుల్లో ఇది తక్కువగా ఉంటుందేమో, దేవునికి ఇది విలువైన భక్తిలాగా ఉంటుంది. శుద్రం చెప్పండి. నేనెందుకు ఆ వ్యక్తితో సమాధాన పడాలి అని అంటే, దానికి నేనే ఎందుకు ఒక మెట్టు దిగాలి అని అంటే, నువ్వు మెట్టు దిగి సమాధాన పడకపోతే నువ్వు చేసే ప్రార్థనలన్నీ వృధా. ఇందాకడేగా ప్రార్థన చేసి దేవుడు జవాబు ఎత్తాడని చెప్పాను. ఆ విషయం కోసం చెప్తే ఎత్తాడు, మిగతా అవసరాల కోసం నీకు జవాబు రాదు. మీరు అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని? ఆ విషయం కోసం ఈ మాట చాలా గుర్తుపెట్టుకో. ఒక పాపి వచ్చి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు వాడు నా పాపం క్షమించయ్య అనే మాట ఒప్పుకోకుండా వాడి జీవితంలో ఎన్ని అడిగినా జరిగింది అంటే అది ఎవడి ప్రార్థన? వాడి ప్రార్థన కాదు. అయితే వాడి ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడిద్ది అంటే, వాడు మొదట నేను వాడి పాపాన్ని గుర్తించి నేను పాపిని, ఈ పాపాలు క్షమించయ్య అని అడిగితే ముందు ఈ ప్రార్థన అంగీకరించబడిద్ది. ఈ లెటర్ పెట్టకుండా మిగతా లెటర్లు పనిచేయవు. నీకు అర్థమైందా? ఈ లెటర్ పెట్టకుండా ఫస్ట్ లెటర్ ఏంటి? నేను పాపిని, నన్ను క్షమించు, నాకు సమాధానం పోయింది, నాకు సమాధానం దయచి. ఈ ప్రార్థన జవాబు ముందు వచ్చేద్ది. సో నువ్వు మొదటి మెట్టు దిగి, లేదా నువ్వు ఒక అడుగు ముందుకేసి నువ్వు చొరవ తీసుకుని నువ్వు సమాధానం పడకపోతే ఇక ఆ రోజు నుంచి నువ్వు చేసే ప్రార్థనలన్నీ నీకు బాబో గంట ప్రార్థన చేసాను బాబో నువ్వు అనుకోవచ్చు. దానివల్ల ఉపయోగం లేదు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. అసలు ఈ మాట ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా? మీకు అర్థమైందా? మళ్ళీ చూడండి ఆ మాట. నీవు బలిపీఠం మీద అర్పణ పెట్టుచున్నప్పుడు నీ మీద నీ సహోదరునికి, నీకు ఎవరి మీదన్నా కాదు, ఎవరికన్నా నీ మీద కోపము, విరోధము, శత్రుభావము, అసమాధానం ఉంటే ఆ విషయం నీకు అక్కడ జ్ఞాపకం వస్తే నువ్వు ముందు బలిపీఠం దగ్గర అర్పణ ఆపేసేసేసి నువ్వు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమాధాన పడి వచ్చి అప్పుడు అర్పిస్తే అర్పణ అంగీకరించబడిద్ది అన్నాడు. మీకు ఆ విషయం చాలా సింపుల్గా అలా చదివితే తెలిపోతుందేమో, కానీ యెరూషలేము దేశంలో దేవాలయం దగ్గర మాత్రమే అర్పణలు అర్పించాలి. వాడు అప్పటికే ఒక 60 మైళ్ళు 50 మైళ్ళు 70 మైళ్ళ నుంచి వస్తాడు. వాడు అక్కడి నుంచి దూరం వచ్చిన తర్వాత బలిపీఠం అర్పణ పెడతంటే వాడు గుర్తొచ్చింది ఏమని, నిన్న నా పనిలో వాడికి నా మీద కోపం వచ్చింది, నిన్న నా పెద్దనాళ్ళ అబ్బాయికి నా మీద కోపం వచ్చింది, వాడు నాతో సమాధానం పడు, నాకు వాడి మీద కోపం వచ్చింది కదా, వాడికే నా మీద కోపం వచ్చింది. ఇప్పుడు వీడు మళ్ళా వెనక్కి 60 మైళ్ళు వెళ్ళి వాడితో మాట్లాడి
వాడితో సమాధాన పడి వాడిని ప్రేమగా ముద్దు పెట్టుకుని మళ్ళీ 60 మైళ్ళు వెనక్కి వచ్చి ఇప్పుడు అర్పణ పెట్టి ఇప్పుడు అంగీకరించి మళ్ళీ 60 మైళ్ళు వెనక్కి వెళ్ళాలంట. ఎంత ప్రయాసం అండి. తర్వాత పడతల్లి ప్రభు అంటే తర్వాత ఉండదు. ఆ తర్వాత వరకు నీ అర్పణలో అంగీకరించబడవు. దేవుని దగ్గర మీరు ఏమనుకుంటున్నారు భక్తి జీవితం అంటే? దేవుని దగ్గర నువ్వు ఎలా అనుకుంటున్నావు భక్తి చేసేస్తున్నాను జీవిస్తానంటే? ఇది భక్తి కేవలం వచ్చి పై కూర్చుని పాటలు బట్టి ప్రార్థన చేసి ఇది భక్తి? ఆయన దగ్గర చేసే భక్తి వెళ్ళే కొద్దీ నీకు ఇంక నేను ఇప్పుడు చేసిన ఏం భక్తి అనిపించింది వెళ్ళే కొద్దీ. నీకు ఎవరి మీద కోపం ఉంటే కాదు, ఎవరికన్నా నీ మీద కోపం ఉంటే నువ్వు చేసే ప్రార్థనలు అంగీకరించబడు. వాడు ఎందుకు గాయపడ్డాడు, వాడు ఎందుకు దుఃఖపడ్డాడు, వాడు ఎందుకు కన్నీరు కాచాడు, దానికి నువ్వు కారణం అయితే నువ్వు దాని విషయంలో సమాధానం పడకపోతే నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉంటున్నా, ఎన్ని ప్రార్థనలు చేస్తున్నా ఈ మిగతా ప్రార్థనలు అంగీకరించబడు. నువ్వు చేయాల్సిన ఈ అర్పణలు పక్కన పెట్టి ముందు వెళ్ళి వాటితో సమాధాన పడి రావాలి. ఇది ఉంటుందా అసలు సంఘాల్లో? ఇది జరుగుతుందా అసలు క్రైస్తవుల్లో? ఏమండి, ఇప్పుడు 30 ఏళ్ళ క్రితం అంట ఈ ఇంటి పక్కన ఆవిడికి గొడవ అయిందంట. ఆడవాళ్ళు ఖాళీగా ఉంటే అట్టగా ఉంటాయి. ఇటు పక్కన మాట్లాడితే గొడవ వచ్చిందంట. గొడవ కోసం మధ్యలో గోడ వచ్చింది. ఇప్పుడు దాని మొహం మనకు కనపడకూడదు, దానికి కనపడకూడదు. ఇద్దరూ ప్రార్థనలోకి వచ్చారు, ఇద్దరూ మారుమనసు పొందారు, ఇద్దరూ ఒకే సంఘానికి వచ్చారు. ఇంత బుడంకాయ పిల్ల అంత పెద్ద అయిపోయింది. ఇప్పుడు 10-30 ఏళ్ళ మధ్యలోకి వచ్చేసింది. ఇప్పుడు దేవుని వాక్యం ప్రకటించబడుతుంది, సమాధానం ఉందా అని. ఇద్దరు ఒకే చర్చికి వెళ్తున్నారు, మధ్యలో కూడా అట్టాగా ఉంది. పాస్టర్ గారు అంటున్నారంట, నీకు నీ సహోదరులకి మధ్యలో వంతెన ఉండాలి అంటే వెళ్ళే మార్గం ఉండాలి, గోడలు ఉండకూడదు అంటున్నాడంట. వాళ్ళ అమ్మకి చెప్తే ఉరిగా నీకేం తెలుసు దాని గురించి అంటుందంట. మళ్ళీ రక్షణ సంబంధం బాధ్యత సంబంధం వల్ల చేస్తుంది అన్ని ఓకే. ఆ మాట వచ్చి అన్న మా అమ్మ ఇట్టు చేస్తుంది, నాకేం బాధగా ఉంది, నువ్వేం సమాధానమే వాక్యం చెప్తున్నావు అని చెప్పండి. సరే అమ్మ ఓ పని చేయి, మీ అమ్మని ప్రేరేపించి ప్రేయర్ పెట్టించు, ప్రేయర్ కావాలని పిలుపుతానని చెప్పు, పిలువు సెట్ అయిపోతారు కదా. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిందంట, ప్రేయర్ పెట్టుకుందాం కదా, పెడితే పిలుద్దాం కదా అని. అప్పుడు అందంట, ప్రేయర్ పెట్టకపోయినా పర్లేదు, పాస్టర్ గారు రాకపోయినా పర్లేదు, అది వచ్చే లెక్క అయితే ప్రేయర్ పెట్టదు. ఏనంట అసలు ఆ పంతాలు ఎంత బలంగా ఉంటాయంటే, పాస్టర్ గారు లేకపోయినా పర్లేదు, సంఘం రాకపోయినా పర్లేదు, ప్రార్థన పెట్టకపోయినా పర్లేదు, ఆ ఒక్క వ్యక్తి వస్తే నేను ప్రార్థనలో కూర్చోను. ఏం మాయ రోగాలు. అక్కడ వయసులో ఉన్న పిల్ల వాక్యం అర్థం చేసుకుని అక్కడ ఒక సమాధాన సంబంధం వాతావరణం తెద్దామని ప్రయత్నం చేస్తుంటే ఈ మూర్ఖత్వం, ఈ అవివేకము ఎలా పనిచేస్తుంది? ఏం సాధిస్తావు? టక్కన పోయావు అనుకో, సమాధిలోకి వెళ్ళావు అనుకో, అక్కడ ఉంటాయా ఏమన్నా పంచాయతీ పంతాలు గింతాలు ఇవన్నీ ఉంటాయా? నీ ఓపిక ఎంత, నీ జీవం ఎంత? ఈ పాటి జీవానికి పంతాలు పట్టింపులు ఏమండి? మనమందరము పాపులమే, మన పాపాలు ప్రభు క్షమించినప్పుడు మనం కూడా ఎదుటి వ్యక్తి పాపాలని క్షమించి ఈరోజు కలవాలి. ఆ సమాధానం కోసం నువ్వు తగ్గాలి. ఈ పిల్లొచ్చి పడదామంటే ప్రార్థన పెట్టకపోయినా పర్లా, పాస్టర్ గారు రాకపోయినా పర్లా, వీళ్ళ పంతాల కండి సేవకుని వదిలేస్తున్నారు, సంఘాన్ని వదిలేస్తున్నారు, దేవుని కూడా వదిలేస్తున్నారంట. స్తోత్రం చెప్పు. ఇది దేవుడు సంతోషపడే భక్తి కాదు, దేవుడు ఆనందించే భక్తి కాదు. అలాగా ఉండటం వలన నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా దైవ చిత్తంలోనికి వచ్చి దైవ చిత్తానుసారమైన ఆయన ప్రణాళికలో ఉన్న దీవెనలను, ఆ స్థితిని, స్థాయిని ఎప్పటికీ నీ జీవితంలో పొందుకోలేవు. ఆ అసమాధానాలు అట్లాగే ఉన్నాయనంటే నీ జీవితంలో కొన్ని పొందుకుంటావు, దైవ చిత్తానుసారంగా వెళ్ళవు. ఉంటాయి, లేకుండా ఉండవు, ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, జాబ్ చేస్తూ ఉంటుంది, సంపాదిస్తుంటావు. కానీ దైవుని సన్నిధి వలన కలిగే ఆనందాన్ని మిస్ అవుతావు. అన్నీ ఉంటాయి, ఆ నిజమైన ఆనందాన్ని మాత్రం పొందుకోలేవు, దేవుణ్ణి అయితే సంతోషపెట్టలేవు. స్తోత్రం చెప్పండి. కాబట్టి సమాధానమును వెతికే ప్రయత్నంలో నువ్వేం చేయాలంటే, నీ మీద ఎవరికన్నా ఆ వ్యతిరేకత తెలిసినప్పుడు నీవే తగ్గాలి. ఆడికి ఇబ్బంది అయితే ఆడిని రమ్మను అని అంటే వాడు రాడు. చెప్పాగా, వాడు పడిపోయాడు సాధన వల్ల. నువ్వు దేవుని చేతిలో ఉన్నావుగా, నువ్వు వాడబడు. వాడు సాధన చేతిలో పడిపోయాడండి. నువ్వు పంతం పట్టుకుని కూర్చుంటే నీకు దేవునికి మధ్య ఉన్న సమాధానం పోతుంది కదా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. కాబట్టి రెండో మాట ఏంటంటే, మూడు చెప్పి చేస్తా. రెండో మాట ఏంటంటే, నువ్వే ఒక స్టెప్ ముందుకు రావాలి, నువ్వే తగ్గాలి.
తగ్గాలి, తప్పులేదు. ఇంకా నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడే అవుతావు. మనుషులు ఏమైనా అనుకోని, నువ్వు మాత్రం దేవుని దగ్గర గొప్పవాడు అవుతావు. మూడవ మాట చెప్తాను జాగ్రత్తగా. మూడవ విషయం ఏంటంటే, ఎదుటి వ్యక్తి విషయంలో సానుభూతి చూపిస్తూ ఏమండి వారిని మనం క్షమించగలగాలి. ఏం చూపించాలి? ఎదుటి వ్యక్తి మీద సానుభూతి చూపించాలి. సాఫ్ట్ కార్నర్ అంటారు మీరు, సానుభూతి చూపించాలి. ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే అలాగా, సరే తెలుగు అర్థమవుతుంది కదా, కన్సర్న్ చూపించాలి, సానుభూతి చూపించాలి, అలాగే వాడిని క్షమించాలి. ఇక్కడ రెండు విషయాలు చెప్తారు. ఒకటి, నీవు సమాధాన పరచాలనుకున్నావు అనుకో, ఇద్దరు వ్యక్తులు సమాధాన పరచాలనుకున్నావు అనుకో, నువ్వు ఇద్దరు వ్యక్తుల మీద సానుభూతి చూపించాలి. ఒకటి దగ్గర న్యాయం ఉంటుంది, ఇంకోటి దగ్గర అన్యాయం ఉంటుంది. వాడు వచ్చేయమంటాడంటే, వీడు నాకు ఎంత అన్యాయం చేస్తాడో తెలుసా అంటాడు. వాస్తవానికి వీడితే తప్పు ఉంటుంది, అయినా వాడు చెప్పేది ఓపిక కిందాలి. ఇలాంటి మీకు తెలియదేమో, నాకు తెలిసి ఇలాంటి పంచాయతీ తెలుసు అండి. స్తోత్రం చెప్పు. కొంచెం ఇచ్చాడు దేవుడు అందులో అనుభవం. ఒకసారి అంట ఒక పాస్టర్ గారు సహకరించే కుర్రోళ్ళని వేసుకుని అక్కడ పల్లెటూరులో ఉన్న ఒక తన చర్చికి వచ్చే విశ్వాసురాలు ఇంటిని దర్శించడానికి వెళ్ళారంట. ఇలా దూరాన కారు వెళ్ళలేదని దూరాన ఆపితే అక్కడ పెద్ద కూటం జరుగుతుందంట. ఏంట్రా పెద్ద కూటం జరుగుతుందని చెప్పని ఆ తోడొచ్చిన కుర్రోడిని వెళ్ళి చూసిరా నాన్న అంటే, ఆ కుర్రోడు వెళ్ళొచ్చి, అన్న ఆవిడ మన విశ్వాసేలే కానీ మనం వెళ్ళిపోదాం. యారా వచ్చింది ఆవిడ కోసం వెళ్ళిపోదాం అంటే ఏంటంటే, ఉన్న పరిస్థితి బాగాలేదన్నా, ఆవిడ భాష తేడా వచ్చేస్తుంది. ఏరా సంస్కృతం మాట్లాడుతుందంటే, సంస్కృతమే కాదు గ్రీక్ భాష కూడా మాట్లాడేస్తుంది. మళ్ళీ నువ్వు వస్తే బాగోదులే అన్నానంటే, మళ్ళీ పని గ్రీక్ మాట్లాడుతుంటే మర్మాలు వస్తే ఇందాం పదా అని చెప్పని ఈయన తీసుకెళ్ళాడంట. ఈయన వెళ్ళిన తర్వాత ఈయన వెళ్తే గ్రీకే కాదంట, ఇంకొన్ని లాంగ్వేజ్ ఉన్నాయంట అందులో, అన్ని మాట్లాడు. దగ్గర దూరంలో 30 గంట నుంచి ఉన్నారంట. ఈయన కనపడకుండా 30 గంట సేపు వ్యాజ్ చేసుకున్నాం. ఇంకా వీళ్ళిద్దరు అనుకున్నారంట, ఇది తెగదలే కానీ మనం వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోయారంట. ఆ తర్వాత వచ్చింది పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇప్పుడు మాట్లాడుతూ, చూసారా పాస్టర్ గారు అలా నిన్నేసి మాట్లాడుతున్నారు, నన్ను ఎంత అన్యాయం చేశారో, నన్ను ఎంత నిందలు వేశారో అని అన్నా. ఈయనకి వాస్తవం ఏం తెలీదా? ఇప్పుడు ఏమనాలి? చెప్పించాలే అమ్మా, నాకు తెలియకపోతే చెప్పొచ్చు అన్న. కానీ ఏ సాగుడు ఇంత చెప్పనా, నువ్వు చెప్పేది అంతే అంటాడు. ఇంత తెలుసా, సావుకులకి ఏ విషయంలో ఓపిక కావాలో తెలుసా? నేను చెప్పేటప్పుడు మీకు ఎంత ఓపిక ఉంటుందో నాకు తెలియదు, కానీ మీరు చెప్పే ఇంతగా నాకు చాలా ఓపిక కావాలి తెలుసా. నేను తప్పు పడతానికి అంటలేదు, కానీ పరిస్థితి ఎలా ఉంటుంది. సావుకుడికి వినటానికి చాలా ఓపిక కావాలి. ఎవరింటికన్నా వెళ్ళి ఒకవేళ ప్రార్థన చేసి వెళ్దామని వెళ్తే, మేము పెట్టుకునే టైం మినిమం ఒక 1/2 గంట అనుకుంటామా, 2 గంటలు అయ్యిద్ది అక్కడ. ఇసుకం శ్రద్ధగా వింటాం, 2 గంటలు చెప్పినా వింటాం. వాళ్ళ బాధ అది చెప్తారు. ఇక వాళ్ళ బాధ నిజమో మాకు తెలియదు, అబద్ధమో మాకు తెలియదు, ఏవో మాకు తెలియదు, 2 గంటలని చెప్తారు. వింటాం అంతే ఓపికగా. ఎందుకంటే ఆ వ్యక్తి అక్కడ జరిగిన సంఘర్షణలో వారి సమాధానం కోల్పోయారు. వారి సమాధానం రావడం కోసం ఆ వ్యక్తిలో తప్పున్నా మన వ్యక్తి మీద సానుభూతి చూపించాలి. ఏం చేయాలండి? సానుభూతి చూపించాలి, కన్సర్న్గా ఉండాలి వాళ్ళ పట్ల. వాళ్ళు తృణీకరించావనుకో, వాళ్ళ బాధ వినలేదనుకో, అక్కడ పరిష్కరించడానికి నీకు మార్గం దొరకదు. నువ్వు 3వ వ్యక్తిగా ఉన్నావా, ఇద్దరు మాట్లాడుతున్నారా, ఇద్దరు చెప్పేది ఓపికగా వినాలి. ఆ బలం, ఆ ఓపిక నీకు కావాలి. ఆ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. 2 పక్కల కూడా దాన్ని కలిసేటట్టుగా చెప్పాలి, దాన్ని కలిపేట్టుగా చెప్పాలి. స్తోత్రం చెప్పు. మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఏమండి, కొంతమంది తామ దగ్గర పెట్టుకుని తామే అన్యాయం అయిపోయింది చెప్తూ ఉంటారు. వినాలి ఫస్ట్. ఇప్పుడు నీది న్యాయం ఉంది, అటు పక్కన వ్యక్తిది అన్యాయం ఉంది. నేను చెప్పనా, వాళ్ళు భ్రమలో ఉన్నారు, నువ్వే వాళ్ళ మీద సానుభూతి చూపించాలి. నేను అన్యాయం అయ్యాగా, నువ్వు అన్యాయమైనా నువ్వు ఆత్మీయుడు కదా, నువ్వే వాళ్ళ మీద కన్సర్న్గా ఉండాలి. నాకైతే చెప్తుంది. స్తోత్రం చెప్పండి. ఒకసారి అంట ఒక కుర్రోడు సంఘంలో పాస్టర్ గారి దగ్గరికి పెళ్లి కార్డు పట్టుకుని వెళ్ళాడంట. పెళ్లి కార్డు తీసుకుని వెళ్ళాడంట.
పెళ్లి కార్డు తీసుకుని వెళితే ఆ పాస్టర్ గారికి ఇచ్చిన తర్వాత ఏం రొందన అంటే ఫస్ట్ కార్డు మీకు ఇవ్వాలి అంటే ఫస్ట్ కార్డు పాస్టర్కి ఇవ్వకపోయినా దేవుడు పెళ్లి బాగా జరిగేస్తాడు, మీరేం భయపడక్కర్లా. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మొత్తం జరిగితే కింద బంధుమిత్రుల అభినందనలు ఇంకా ఇంకే ఉంటాయి కదా పెట్టారంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, ఈ బంధుమిత్రులు ఎవర్రా అన్నాడంట. బంధుమిత్రులే ఉందండి, మా పెద్దనాన్న మా పిన్న. ఇప్పుడు ఈ బంధుమిత్రులు అభినందనలు అన్నావు కదా, వీళ్ళందరూ వస్తున్నారా అన్నాడంట. ఎక్కడ వస్తారండి మరి? అప్పుడు మా చెల్లెళ్ళ ఆయనకి నాకు గొడవ ఎందుకండి, మరి ఆయన వస్తాడో లేదో నాకు తెలియదండి. మళ్ళీ వాళ్ళ పిన్నికి ఆయనకి ఏదో వచ్చిందంట తేడా, మరి మా పిన్ని కూడా వచ్చిందో తెలియదండి మరి అని చెప్తాను, మరి ఏం చేస్తారు అని చెప్పానంట. ఎప్పుడో గొడవ ఏందంట. సరే, ధన్యత ఏంట్రా అంటే వాళ్ళ బావగారు వాళ్ళ చెల్లి కూడా అదే సంఘం. ఇప్పుడు ఈయన పంపించేసేసేసి పాస్టర్ గారు ఆ బావగారిని పిలిచారు. బావగారు వచ్చి, ఏంటి పాస్టర్ గారు ఏంటి మీరు ఈ టైంలో నన్ను పిలిచారంటే పెళ్లి కార్డు వచ్చింది ఏనంట. ఏంద్ర అంత వయ్యారాలు తిరుగుతున్నావు, ఏంటి కథ అని చెప్తున్నానంటే పెళ్లి కార్డు వచ్చిందిగా, అందుకని నన్ను పిలిచారుగా, నాకు తెలుసులే అన్నాడంట. సరే, ఇంతకీ పెళ్ళికి వెళ్తావే వెళ్ళవా అంటే నేను వెళ్ళను, నా ఇంట్లో వాళ్ళని వెళ్ళనివ్వను. ఆ రోజు నా ఇంట్లో పార్టీ చేస్తాను, మేము పార్టీ చేసి ఎంజాయ్ చేస్తాము, ఆడు కుళ్ళుకుళ్ళు ఆడవాలి. ఆడిన దూరం కుళ్ళుకుళ్ళు ఆడవాలంటే మరి అప్పుడు నాకు అన్యాయం జరిగిందిగా, అప్పుడు నాకు నొప్పి కలిగిందిగా. ఇప్పుడు నేను పెళ్లికి వెళ్ళాను అనుకో, వీడు అన్నీ మర్చిపోతాడు. నాకు నొప్పి కలిగిన విషయం, నన్ను బాధ పెట్టిన విషయం మర్చిపోతాడు. నేను పెళ్లికి వెళ్ళానంటే ఇప్పుడు అన్నీ వదిలేసుకుని మర్చిపోతాడు అంటాడు. ఇప్పుడు ఆడికి తిరిగి నొప్పి కలిగించాలంటే ఇప్పుడు నేను పెళ్లికి సొంత చెల్లి కదా పంపించడం. కొంతమంది ఇలా మూర్ఖంగా ఉంటారండి. ఇంట్లో వాడు ఒక్కడికి బాధ కలిగితే మొత్తం కుటుంబాన్ని చెడగొడతారు. నీకు బాధ కలిగితే నీ ఆత్మసాక్షిగా నువ్వేదన్నా దూరంగా ఉంటే ఉండు, దేవుడి దగ్గర నువ్వు లెక్క చెప్పుకుంది. కానీ ఇల్లు అంత ఎందుకు చెడగొడతారు? నీకు అధికారం ఉందా? వాళ్ళకి మధ్య ఉన్న రిలేషను నీ బోర్డు ప్రెస్టేజ్ కోసం వాళ్ళు ఎందుకు పాటు చేసుకోవాలి? వాళ్ళ మధ్యన సంబంధం సైతాన్ బట్టి ఈ పనులన్నీ వెళ్ళంట, వెళ్ళనివాడంట. నేను అంటున్నాను పగ నిన్ను కఠినపరిచేస్తుంది. పగ నీ హృదయం రాయేలాగా చేసింది. నీకు ఎదుటి వ్యక్తి మీద సానుభూతి ఉన్నప్పుడు నీ హృదయం కరిగి దేవుని దగ్గర నిర్దోషంగా మార్చబడింది. మాటలు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు నీకు తగిలింది గాయం కరెక్టే, నీకు జరిగింది అన్యాయం కరెక్టే, నువ్వు పగబట్టేయకూడదు. నాకు అట్లా జరిగింది కాబట్టి దీనికి ఎప్పటికైనా లెక్క. ఇవన్నీ ఎదగని పిల్లల ఆ సైకోతనం మెంటాలిటీ. అది నువ్వు ఎదిగావు, దేవుని రక్తంలో కడగబడ్డావు అంటే నువ్వు అలాంటి సైకోతనం చూపిస్తే దేవుడు నిన్నేమి ముద్దు పెట్టుకోడు. స్తోత్రం చెప్పు. నువ్వు ఆయన బిడ్డగా ఉన్నావు. ఆయన బిడ్డగా ఉన్నప్పుడు ఏమండి, పరలోకంలో నుంచి ఆయనే తగ్గి వచ్చి మన దగ్గరికి, ఆయనే మనకు రక్షణ ఇచ్చేలాడు కదా. నువ్వే తగ్గి రావాలి, నువ్వే ఆ వ్యక్తి మీద జాలి చూపించాలి. పాపములో చీకట్లో ఉన్న మన మీద ప్రభు దిగొచ్చి జాలి చూపించాడు, కరుణ చూపించాడు, ప్రేమ చూపించాడు. నువ్వు ప్రభు పోలికలో ఉంటే నువ్వే తగ్గాలి, నువ్వే దిగాలి మెట్టు. ఆ వ్యక్తి మీద సానుభూతి చూపించాలి. నీ దగ్గర అన్యాయం ఉన్నా, నువ్వే అన్యాయమైనా నువ్వే ఎదుటి వ్యక్తి మీద సానుభూతి చూపించాలి. కానీ పగ పట్టకూడదు. హల్లెలూయా. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథం 73:23 ఒక మాట ఉంటుంది. అయినను నేను 21 హృదయం ఏమైందంట? నేను వ్యాఖ్యలు పడి తిని మత్సరం వచ్చేసిందంట. ఎదుటి వ్యక్తి మీద మత్సరం వచ్చేసిందంట. అక్కడి చేస్తాడా, ఇటు చేస్తాడా, మత్సరం వచ్చిందంట. మత్సరం వలన అంతరంద్రంలో వ్యాకులు పడ్డాడు. ఆ 22 వచనం అంటాడు చూడు, నేను తెలివిలేని పశుప్రాయుడనైతిని. నేను తెలివిలేని పశువునైపోయాను, నీ సన్నిధి నా మృగము వంటి వాడిని అయిపోయాను. ఈ పగ పట్టేసేసి, పంతం పట్టేసేసేసి తగ్గేదిలే అని చెప్పని వాళ్ళ వ్యక్తిత్వం ఇది. వాళ్ళ హృదయంలో నన్ను అలా అంటాడా, నాకు అలా చేస్తాడా, నన్ను అలా దూషిస్తాడా, నన్ను అలా మాట అంటాడా, నా మీద నిందలేస్తాడని చెప్పని ఆ మత్సరం పగ వచ్చేద్ది అనమాట. అది ఏం చేసిందంట? పశువు స్థితి వచ్చేసిందంట. ఏమండి, ఒక పశువు లాంటి మనస్తత్వం వచ్చేసిందంట, పశువు లాంటి స్వభావం వచ్చేసిందంట. పశ్చాత్తాపడుతున్నాడు. నేను అన్నాను, ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇప్పుడు మేలుకోకపోతే ఈ పశు స్వభావం నీలో చాలా కాలం వేలుబడి చేస్తుంది. పశువులాగా మారిపోతావు.
ఆ వ్యక్తి నుంచి ఏదన్నా మళ్ళీ సంకేతం వస్తున్నా, ఆ వ్యక్తి నుంచి ఏదన్నా ఒక మూమెంట్ వస్తున్నా, నువ్వు మాత్రం అలా రాతిలాగా పశువులాగా మారిపోతావు. స్తోత్రం చెప్దామా? దాని ఫలితంగా ఒకరోజు నువ్వు తప్పక దుఃఖపడతావు, దాని ఫలితంగా తప్పక వేదన పడతావు. స్తోత్రం చెప్పండి. నేను ఇంకో మాట చెప్పి ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒక్కడి సుబుద్ధి పశువుకి సుబుద్ధి ఉంటుందా? కోపం వచ్చి వెళ్ళిపోయి కుమ్మేత్తం వచ్చింది తప్ప, అయ్యో నేను కుమ్మాను అందుకు ఆ వ్యక్తి గాయపడ్డాడు, ఆ పశువు గాయపడింది అని చెప్పని ఆ బుద్ధి వచ్చిందా? కోపం వచ్చింది తప్ప బుద్ధి ఉంటుందా పశువులకి? అదే పశుప్రాయుడు అయిపోయాడంట. పశుప్రాయుడు కోపమే తప్ప ఏమి నష్టపోతున్నాం, ఎంత నష్టపోతున్నాం, ఎంత కోల్పోతున్నాం, ఇవేమి ఉండవు హృదయంలో. నీకు ఎదుటి వ్యక్తి పట్ల, నీ మీద కాదు, నువ్వు ఆత్మీయుడివైతే నీకే ఎదుటి వ్యక్తి పట్ల సానుభూతి రావాలి. నువ్వే ఎదుటి వ్యక్తిని క్షమించాలి. నేను చెప్తున్నా కదా, ప్రభువుని ప్రతిపాపం క్షమించాలంటే నువ్వు నీ ఎదుటి వ్యక్తి యొక్క ప్రతిపాపము కూడా క్షమించేవాడిగా, క్షమించేదానిగా ఉండాలి. అలా కాకపోతే నువ్వు మొర్ర పెట్టినప్పుడల్లా నీ సహోదరుడు పాప క్షమించాలంట. నువ్వు అలా క్షమించకపోతే నీ పాపాలు ప్రభు దగ్గర క్షమించబడవు. కాబట్టి దేవుడు నీ మీద ఎట్లా సానుభూతి చూపుతున్నాడో, దేవుడు నిన్నట్లా క్షమిస్తున్నాడో, నువ్వే ఎదుటి వ్యక్తి మీద సానుభూతి చూపించి నువ్వే ఎదుటి వ్యక్తిని క్షమించాలి. అప్పుడు ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి అవకాశం దక్కింది. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ విషయాలు ఎప్పుడైనా వివేచన చేశారా? ఇద్దరు మధ్య చెడినప్పుడు ముడుచుకుపోయి మూలను కూర్చుంటే మనకు తెలుస్తుంది తప్ప, క్రైస్తవ్యంలో అటుపక్కన వ్యక్తి దిగొచ్చే వరకు నీ పంతం నిలబెట్టుకుంటే తెలుస్తుంది తప్ప, ఈ 2-3 రోజులు, ఆ 10 రోజులు, ఆ నెల నువ్వు హృదయంలో మొండిగా బండగా అయిపోయిన కారణం చేత దేవుణ్ణి దుఃఖపరిచి నువ్వు ఒక మూర్ఖపు స్థితిలోకి వెళ్ళిపోయి దాని వలన మరలా పశ్చాత్తాపడే స్థితికి వస్తావని చెప్పని నీకు ఈ రోజున అర్థమవుతుందా? ఇక్కడ అంటాడు, ఒకడు సుబుద్ధి వానికి దీర్ఘశాంతనిచ్చింది. బుద్ధున్నోడండి దీర్ఘశాంతం, వాడు ఎంతో శాంతంతో ఉంటాడు. ఏ పరిస్థితిలో కూడా రెచ్చిపోవడం, కాలు దువ్వడం, ఎవరిని పంతాలకు వెళ్ళడం, నేను ఈ మాటకి ఇంకా ఒప్పుకొని ఇంకా రచ్చేస్తాను, ఇలాంటివి ఉండవు. కింద ఇంకో మాట అన్నాడు, తప్పులు క్షమించినప్పుడు సుబుద్ధున్నోడు తగ్గించుకుంటాడు, క్షమిస్తాడు. క్షమించినప్పుడు అంట వాడు క్షమించడం వాడికి ఘనతనిచ్చిందంట. నీకేది ఘనతనిచ్చిందో తెలుసా? పంతం పట్టుకుని కూర్చుంటే ఘనతనివ్వదు. నేను వాళ్ళతో 20 ఏళ్ళు మాట్లాడలేదండి, వాళ్ళతో 15 ఏళ్ళు మాట్లాడలేదు, అదేం గొప్ప కాదు. అదేమన్నా గొప్ప? అదేం గొప్ప కాదు. ఊళ్ళో చాలా మంది ఉంటారు, ఎవరితోనూ మాట్లాడడం అది గొప్ప ఏంటి? ఇప్పుడు ఊళ్ళో ఉన్న అందరితో డోర్ కొట్టి పలకరించి మాట్లాడతామా? ఎవరితో మాట్లాడడం, అలాగే ఆ మనిషితో కూడా మాట్లాడదు. అదేమన్నా గొప్ప? తప్పులు క్షమించుట అట్టివాని ఘనతనిచ్చు. బుద్ధున్నోడికి వాడు దీర్ఘశాంతం ఉంటుంది, సుబుద్ధున్నోడు తప్పులు క్షమిస్తాడు. నువ్వు క్షమించడము దేవుడు నీకు ఘనత తెస్తాడు. నువ్వు క్షమించినప్పుడు దేవుడు నిన్ను ఘనతలాగా ఎంచుతాడు, ఘనతలోని తెస్తాడు. దేవుడు కోణం, దేవుని లెక్క మనకు అర్థం కావట్లా. సమాధానం ఉండడం అంటే ఏంటండి? అందరిని పలకరిస్తున్నంతతో బాగుందని అనుకుంటామేనా? చూడు, సాతానుడు నిన్ను ఎక్కడ డైవర్ట్ చేస్తున్నాడు, ఎవరి మీద వ్యతిరేకత వచ్చేలాగా చేస్తున్నాడు, ఎవరికి దూరం అయిపోయేలాగా చేస్తున్నాడు, నీ నుంచి ఒక అడుగు కూడా పడకుండా, నీ నుంచి ఒక ప్రయత్నం కూడా కాకుండా వాడు ఎంతగా నిన్ను అడ్డుపడుతున్నాడో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సమాధానాన్ని వెతకాలి, వెంటాడాలి, ప్రయత్నాలు చేయాలని చెప్తుంది. వాక్యం అట్లా చెప్తుంటే నేను ఏదో ప్రయత్నం చేశాను కాబట్టి అవ్వలేదని చెప్పని నువ్వు మూల కూర్చుంటానంటే అవ్వదు. నువ్వు సరైన రీతిలో ప్రయత్నం చేస్తున్నావు లేదో ఒకసారి చూడు. దేవుని దగ్గర బలంగా మొరపెట్టు. ఈ విషయంలో మాత్రం నాకు అసమాధానం రానివద్దు నాయన, ఈ విషయంలో మాత్రం ఆ కొరత వేదన రానివద్దు ప్రభు, ఆ గ్యాప్ రానివద్దు. మొదట దేవుని దగ్గర బలంగా మొరపెట్టు. 2, దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు తగ్గాల్సిన చోట మొదటి అడుగు నువ్వే వెయ్యి. 3, ఎదుటి వ్యక్తి మీద వాడు కలిగిన గాయాన్ని బట్టి కూడా నీ కలిగిన గాయమే చూసుకోకుండా ఎదురుది అనుకుంటే ఒకడికే గాయమైద్దా? అటు వ్యక్తికి కలిగిన గాయం మీద కూడా సానుభూతి చూపించు. నీ మీద ఎవడు చూపించలేదని కాదు, దేవుడు చూపిస్తాడు. అటు వ్యక్తి మీద సానుభూతి చూపించి వాడి తప్పులు క్షమించు. స్తోత్రం చెప్పండి. అప్పుడు
సమాధానాన్ని వెతికే నీ ప్రయత్నాల్లో దేవుని సహాయం చాలా అందింది. ఏ ప్రయత్నం చేయకుండానే నేను సమాధానం కోసం సమాధానం పొందుకుంటా చూశాను అవలేదని ఎలా చెబుతావు? వాక్యపు లోతులో నుంచి వెళ్ళావా? లేదా ఈరోజు జ్ఞానం పొందుకో, ప్రభువుని అడుగు. ఇప్పుడు సమాధానంగా ఉంటే ఇంకెప్పుడైనా సమాధానం పాడుతున్నప్పుడు ఈ విధానంలో ప్రయత్నించు. ఇప్పటికే సమాధానం లేకపోతే ఈ విధానంలో ప్రయత్నించడానికి ఈ రాత్రి ప్రభు కాళ్ళు పట్టుకో. ఈ రాత్రి ప్రభు నిన్ను మార్చాలా, అవతలను మార్చాలా, ఎటు నుంచి సమాధానం రావాలో ప్రభు కాళ్ళు పట్టుకో. నువ్వు ఎంతవరకు తగ్గాలో, ఏ ప్రయత్నం చేయాలో ప్రయత్నం చెయ్యి. ఎంతవరకు క్షమించాలో క్షమించు. దేవుని చేత క్షమించబడతావు, దేవుడి చేత ఘనతలోనికి తేబడతావు. అట్టి కృప, అట్టి భాగ్యం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి దేవుడు సంపూర్ణంగా దయచేయను గాక. కుదిరితే ఇంకా చేయగలిగిన ప్రయత్నం ఏముందో దాన్ని కూడా వచ్చేవారని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసుకుందాం.